ఓకే, ఎఫెక్ట్స్ వచ్చేసి ఫేడ్, హైడ్, షో ఎఫెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఉంది, పారాగ్రాఫ్ని హైడ్ చేసి మళ్ళీ వెంటనే షో చేయొచ్చు. ఇక్కడ సింగిల్ డాక్యుమెంట్ రెడీ ఫంక్షన్లోనే 2 క్లిక్ ఈవెంట్స్ రాసాము, 2 బటన్స్. ఓకే, ఫస్ట్ హైడ్ బటన్ అండ్ నెక్స్ట్ షో బటన్ రెండు ఉన్నాయి. హైడ్ బటన్ టిక్ చేసినప్పుడు పారాగ్రాఫ్ హైడ్ అవ్వాలి, షో బటన్ టిక్ చేసినప్పుడు హైడ్ అయిన పారాగ్రాఫ్ మళ్ళీ విజిబుల్ అవ్వాలి. సో ఇక్కడ $సింబల్ డాక్యుమెంట్ రెడీ ఫంక్షన్, ఇది మెయిన్ కంపల్సరీ ఉండాలి ఇది. తర్వాత $సింబల్ ఎప్పుడైతే మనం హైడ్ బటన్ టిక్ చేస్తామో ఇక్కడ యాష్ హైడ్ యూజ్ చేసాము ఐడి సెలెక్టర్ ద్వారా, డాట్ క్లిక్ ఈవెంట్, బటన్కి క్లిక్ ఈవెంట్ అటాచ్ అవుతుంది. ఎప్పుడైతే ఆ బటన్ టిక్ చేస్తామో ఆ పర్టికులర్ పారాగ్రాఫ్ అనేది హైడ్ అవుతుంది. నెక్స్ట్ ఈ మెథడ్ వర్క్ కాదు, ఎందుకంటే మనం టిక్ చేసింది హైడ్ బటన్ కాబట్టి ఇంతవరకే వర్క్ అవుతుంది, తర్వాత బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ షో బటన్ టిక్ చేసినప్పుడు ఈ పార్ట్ వర్క్ అవుతుంది. ఓకే, షో బటన్ డాట్ క్లిక్ ఈవెంట్, ఓకే, పారాగ్రాఫ్ అనేది షో అవుతుంది. ఓకే, హైడ్ అండ్ షో. ఓకే, హైడ్ బటన్ ఐడి యూజ్ చేసాం ఇక్కడ, డాట్ క్లిక్ ఈవెంట్. ఈ క్లిక్ ఈవెంట్ వచ్చేసి బటన్కి ఈవెంట్ యాడ్ అవుతుంది. ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆ పర్టికులర్ ఫంక్షన్ అనేది ఈ లోపల ఉన్న ఫంక్షన్ ద్వారా వర్క్ అవుతుంది, ఈ మెథడ్ అనేది. సో ఈ ఎఫెక్ట్స్లో హైడ్ అండ్ షో 2 ఎఫెక్ట్స్. నెక్స్ట్ టోగుల్ ఎఫెక్ట్ అంటే ఇప్పుడు మనం 2 బటన్స్ యూజ్ చేసి హైడ్ షో రాసాము, కానీ ఇక్కడ టోగుల్ ఈవెంట్ అంటే సింగిల్ బటన్లో హైడ్ అండ్ షో రెండు ఈవెంట్స్ కూడా వర్క్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఇండివిజువల్గా హైడ్ మెథడ్, షో మెథడ్ రెండు రాసాము, కానీ టోగుల్ ఈవెంట్లో టోగుల్ మెథడ్ అని పెడితే హైడ్ షో రెండు వర్క్ అవుతాయి సింగిల్ బటన్లో. Okay, with jQuery you can toggle between the hide and show methods with the toggle method. Shown elements are hidden and hidden elements are shown. ఇప్పుడు ఒకే బటన్, సింగిల్ బటన్ టిక్ చేసినప్పుడు ఆ పారాగ్రాఫ్ అనేది హైడ్ అవుతుంది, హైడ్ అయిన పారాగ్రాఫ్ విజిబుల్ అవుతుంది మళ్ళీ సేమ్ బటన్ టిక్ చేసినప్పుడు. ఓకే, దానికి వచ్చేసి ఇక్కడ ఒకటే బటన్ పెట్టాము, టోగుల్ అనే బటన్. 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ సింగిల్ బటన్ టిక్ చేసినప్పుడు ఈ పారాగ్రాఫ్స్ విజిబుల్లో ఉంటేనేమో హైడ్ అవ్వాలి, హైడ్లో ఉంటేనేమో విజిబుల్ అవ్వాలి. ఇందాక ఎగ్జాంపుల్లో 2 బటన్స్ తీసుకొని హైడ్ షో రాసాము, 2 మెథడ్స్ రాసాము. కానీ ఇక్కడ ఒకటే బటన్కి ఒకటే ఈవెంట్, ఒకటే మెథడ్. ఓకే, టోగుల్ అనే మెథడ్ యూజ్ చేస్తే అది ఆ మెథడ్ హైలో ఉన్న ఎలిమెంట్ని విజిబుల్ చేస్తుంది, విజిబుల్లో ఉన్న ఎలిమెంట్ని హైడ్ చేస్తుంది అన్నమాట. ఓకే, బటన్ క్లిక్ ఈవెంట్ పారాగ్రాఫ్ టోగుల్. ఓకే, హైడ్ అయిపోయింది, మళ్ళీ టిక్ చేసినప్పుడు విజిబుల్ అవుతుంది అట్లా. ఓకే, టోగుల్ ఫంక్షనాలిటీ అన్నమాట. ఇక్కడ విజిబుల్లో ఉన్నది హిడెన్లో ఉన్నది విజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఫేడింగ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు ఏదైనా ఒక ఎలిమెంట్స్ని ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్
తర్వాత ఫేడ్ టోగుల్ చేయాలన్నా ఈ ఫేడ్ ఇన్ అనే ఫేడ్ ఎఫెక్ట్స్ యూజ్ చేయాలి. ఈ ఫేడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి 4 టైప్స్ ఉంటాయి: ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్, ఫేడ్ టోగుల్, ఫేడ్ టు. You can fade elements in and out of visibility, okay, using these fading effects. First of all, fading method. jQuery fading method is used to fade in a hidden element. ఆల్రెడీ హిడెన్లో ఉన్న ఎలిమెంట్ని ఫేడ్ ఇన్ చేస్తాం, అంటే విజిబుల్లోకి వస్తుంది ఫేడ్ ఇన్ ఎలిమెంట్ ఈవెంట్ మెథడ్ ద్వారా. దానికి సింటాక్స్ వచ్చి ఏ ఎలిమెంట్ని అయితే మనం ఫేడ్ ఇన్ చేయాలి అంటే హిడెన్లో ఉన్న ఎలిమెంట్ని ఫేడ్ ఇన్లోకి చేయాలి. డిస్ప్లే చేయాలంటే అక్కడ సెలెక్టర్ పారాగ్రాఫ్ కానీ, డివ్ కానీ, లేదా పర్టికులర్ టెక్స్ట్ బాక్స్ కానీ, బటన్ కానీ ఏదైనా సరే HTML ఎలిమెంట్ డాట్ ఫేడ్ ఇన్ అనే మెథడ్. తర్వాత ఇందులో 2 పారామీటర్స్ ఉంటాయి, స్పీడ్ అండ్ కాల్ బ్యాక్ అని. ఈ 2 పారామీటర్స్ ఎందుకంటే ఆ స్పీడ్ పారామీటర్ వచ్చేసి ఎన్ని సెకండ్స్లో మనకి ఆ ఫేడ్ అనే ఎఫెక్ట్ వర్క్ అవ్వాలి అనేది స్పీడ్లో ఉంటుంది. ఓకే, స్పీడ్ అనేది ఆ ఎఫెక్ట్ ఎన్ని సెకండ్లో వర్క్ అవ్వాలి అన్ని సెకండ్స్ ఇస్తాము. నెక్స్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్. ఈ యానిమేషన్, ఈ ఫేడ్ ఇన్ అనేది ఎఫెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏదైనా ఫంక్షనాలిటీ వర్క్ అవ్వాలంటే జావాస్క్రిప్ట్ ఫంక్షన్ వేరే రాసుకొని అక్కడ ఆ ఫంక్షన్ కాల్ చేస్తాం కాల్ బ్యాక్లో. ఆ ఎఫెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత వేరే ఫంక్షన్ ఏదైనా కాల్ అవ్వాలి అనుకుంటే ఆ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేస్తాం కాల్ బ్యాక్లో. ఇవి ఆప్షనల్ పారామీటర్స్, మనం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు మన ఇష్టం. ఆప్షనల్ స్పీడ్ పారామీటర్ specifies the duration of the effect. It takes the following values: show, slow, fast or milliseconds. ఓకే, స్లో అయినా వర్క్ అవుతుంది, ఫాస్ట్గానే వర్క్ అవుతుంది, లేదా మనం మిల్లీ-సెకండ్స్లోనైనా ఇస్తాం. ఇక్కడ 1000 సెకండ్స్ అంటే 1000 ఇచ్చామంటే 1 సెకండ్ అన్నట్లు. అలా 2000, 3000 అలా 10,000 ఇస్తే 10 సెకండ్స్. ఇక్కడ సెకండ్స్, మిల్లీ సెకండ్స్ అనమాట. నెక్స్ట్ ఆప్షనల్ కాల్ బ్యాక్ పారామీటర్ ఈజ్ ఏ ఫంక్షన్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఆఫ్టర్ ద ఫేడింగ్ కంప్లీట్స్. ఆ ఫేడింగ్ అనే ఎఫెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఆ రిమైనింగ్ ఫంక్షనాలిటీ ఏదైనా వర్క్ అవ్వాలంటే ఆ ఫంక్షన్ అనేది ఇక్కడ కాల్ చేస్తాం. దానికి ఎగ్జాంపుల్ వచ్చి ఇక్కడ ఒక బటన్ పెట్టాము. ఆ బటన్ టిక్ చేసినప్పుడు ఈ 3 divs ఉన్నాయి. ఈ 3 divs కూడా స్లో, ఫాస్ట్ అండ్ ఇక్కడ పారామీటర్స్ చెప్పాం కదా, స్పీడ్, కాల్ బ్యాక్ అని. ఈ స్పీడ్లో స్లో, ఫాస్ట్, మిల్లీ సెకండ్స్ 3 పారామీటర్స్ ఉన్నాయి. ఈ 3 పారామీటర్స్కి వర్క్ అయ్యేలా ఇక్కడ ఇచ్చాము. ఓకే, ఇదేమో ఫాస్ట్గా వర్క్ అవుతుంది, మనం ఏమి ఇవ్వకపోతే ఇక్కడ పారామీటర్స్ ఫాస్ట్గా వర్క్ అవుతుంది. ఒకవేళ ఫేడింగ్లో స్లో అనే కీవర్డ్ ఇచ్చామంటే ఆ ఎఫెక్ట్ అనేది స్లోగా వర్క్ అవుతుంది. తర్వాత ఫేడింగ్లో మనం సెకండ్స్ ఇచ్చాం, ఇక 3000 ఇచ్చాము. 3000 అంటే 3 సెకండ్స్. 3 సెకండ్స్ తర్వాత ఏదైనా ఫంక్షనాలిటీ వర్క్ అవ్వాలంటే ఇక్కడ కాల్ బ్యాక్ ఫంక్షన్ కాల్ చేస్తాం. ఆ ఫంక్షన్ వచ్చేసి మనకి ఈ jQuery ఫంక్షనాలిటీ తర్వాత రిమైనింగ్ ఫంక్షన్ రాసుకుంటాం. ఇప్పుడు సపోజ్ ఈ బటన్ టిక్ చేసినప్పుడు 3 divs ఉన్నాయి. 3 divs కూడా ఫస్ట్ div బటన్ క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ div ఫేడ్ ఇన్. ఇక్కడ పారామీటర్స్ ఏమి ఇవ్వలేదు, దేర్ ఇస్ నో పారామీటర్స్. ఫేడ్ ఇన్ ఎఫెక్ట్ అనేది స్పీడ్గా వర్క్ అవుతుంది, అంటే స్పీడ్గా విజిబుల్ అవుతుంది. తర్వాత div 2 ఫేడ్ ఇన్ స్లో, అంటే కొంచెం స్లోగా వర్క్ అవుతుంది, దీనికన్నా ఫస్ట్ దానికన్నా కొంచెం స్లో. తర్వాత ఫేడ్ ఇన్ 3000 సెకండ్స్, 3000 మిల్లీ సెకండ్స్ ఇచ్చాము, అంటే 3 సెకండ్స్లో కంప్లీట్ అయ్యి తర్వాత మనకి ఈ ఫంక్షన్ అనేది వర్క్ అవుతుంది. ఈ ఫంక్షన్ వర్క్ ఏంటి, ఆ ఫేడ్ ఇన్ అనే ఎఫెక్ట్ కంప్లీట్ అయిందని అలర్ట్ బాక్స్ వస్తుంది.
ఓకే, ఆల్రెడీ ఫేడ్ అవుట్లో ఉన్నాయి, ఇంకా డివ్స్ ఏం కనిపించట్లేదు. ఆ డివ్స్ ఇప్పుడు ఇక్కడ మనం రాసిన ఫంక్షనాలిటీని బేస్ చేసుకొని రావాలి. ఫస్ట్ది స్పీడ్గా రావాలి, సెకండ్ది స్లో, థర్డ్ది 3 సెకండ్స్లో రావాలి. థర్డ్ది కంప్లీట్ అయిన తర్వాత అలర్ట్ బాక్స్ రావాలి ఈ ఫంక్షన్ కాల్ అయ్యి. ఓకే, కంప్లీట్ అయిన అలర్ట్ బాక్స్ వచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ది ఫాస్ట్గా వస్తుంది. ఓకే, సెకండ్ కొంచెం స్లో, థర్డ్ది 3 సెకండ్స్ అయిపోయిన తర్వాత కాల్ బ్యాక్ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్లో అలర్ట్ బాక్సే కాదు, తర్వాత మీకు రియల్ టైంలో ఏ ఫంక్షనాలిటీ అయితే ఉంటుందో, అంటే పర్టికులర్ ఎఫెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఏదైనా ఫంక్షనాలిటీ వర్క్ కావాలంటే అది ఇక్కడ రాస్తారు మీరు. జస్ట్ ఇక్కడ ఏంటంటే అలర్ట్ బాక్స్ పెట్టాం, ఆ తర్వాత ఈ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందా లేదా అని తెలుసుకోవడం కోసం అలర్ట్ బాక్స్ పెట్టాం. ఇంకా ఫేడ్ ఇన్ 2 పారామీటర్స్ ఉంటాయి, స్పీడ్, కాల్ బ్యాక్. అలాగే ఫేడ్ అవుట్. ఫేడ్ అవుట్ ఏమో విజిబుల్లో ఉన్న ఎలిమెంట్స్ని ఇన్విజిబుల్ చేస్తాం అనమాట, హైడ్ చేస్తాం. ఇంకా ఫేడ్ అవుట్ మెథడ్ యూజ్ టు ఫేడ్ అవుట్ ఏ విజిబుల్ ఎలిమెంట్. సింటాక్స్ వచ్చేసి సేమ్ ఫేడ్ ఇన్ లాగానే దీనికి కూడా స్పీడ్, కాల్ బ్యాక్ పారామీటర్స్ ఉంటాయి. స్పీడ్ పారామీటర్ స్పెసిఫైస్ ద డ్యూరేషన్ ఆఫ్ ద ఎఫెక్ట్. ఓకే, అది వచ్చేసి ఫాస్ట్, స్లో, మిల్లీ సెకండ్స్లో తీసుకుంటుంది. తర్వాత కాల్ బ్యాక్ వచ్చేసి ఈ ఎఫెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత రిమైనింగ్ ఫంక్షనాలిటీ ఏమైనా ఉంటే ఇక్కడ కాల్ చేస్తాం, అదర్వైజ్ మనం కాల్ చేసిన అవసరం లేదు. ఇందాక ఎగ్జాంపుల్లో ఈ డివ్స్ మన స్టార్టింగే డిస్ప్లే నన్లో ఉన్నాయి. ఓకే, ఇక్కడ స్టైల్ రాసాను చూడండి, స్టైల్ డివ్ విడ్త్ 80 పిక్సెల్, హైట్ 80 పిక్సెల్, డిస్ప్లే నన్ అంటే హైడ్లో ఉన్నాయి, డిస్ప్లే కలర్ రెడ్. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ ఆల్రెడీ డిస్ప్లే నన్లో ఉన్నాయి కాబట్టి మనం బటన్ టిక్ చేసినప్పుడు ఈ ఫేడ్ ఇన్లోకి వచ్చినాయి. ఇక్కడ ఫేడ్ అవుట్లో డిస్ప్లే నన్ అనేది లేదు, అంటే ఆల్రెడీ విజిబుల్లో ఉంటాయి, విజిబుల్లో ఉన్న వాటిని ఫేడ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ కూడా సేమ్ 3 డివ్స్ ఉన్నాయి. బటన్ టిక్ చేసినప్పుడు ఒకటి ఫాస్ట్, నెక్స్ట్ స్లో, తర్వాత ఫేడ్ అవుట్ వచ్చేసి 6 సెకండ్స్, తర్వాత కాల్ బ్యాక్ ఫంక్షన్. ఓకే, బటన్ క్లిక్ చేసాం, డాలర్ సింబల్ బటన్ డాట్ క్లిక్ ఈవెంట్. బటన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో తర్వాత ఈ 3 ఫంక్షన్స్ కూడా వర్క్ అవుతాయి. ఓకే, ఆల్రెడీ ఇవి విజిబుల్లో ఉన్నాయి. ఇవి చిన్నగా ఒకటి ఫస్ట్ ఏమో ఫాస్ట్, తర్వాత స్లో, తర్వాత 6 సెకండ్స్లో ఫేడ్ అవుట్ అవ్వాలి. ఓకే, ఆ 6 సెకండ్స్లో ఫేడ్ అవుట్ అయిన తర్వాత కంప్లీట్ అనే మెసేజ్ వచ్చింది మనకి, అది కాల్ బ్యాక్ ఫంక్షన్ ద్వారా వర్క్ అయింది. నెక్స్ట్ ఫేడ్ టోగుల్. ఫేడ్ టోగుల్ అంటే ఇప్పుడు మనం ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్ 2 రాసాము, కానీ ఫేడ్ టోగుల్ అంటే ఈ 2 కలిపి, అంటే కాంబినేషన్ అన్నమాట టోగుల్ అనేది. ఇంతకుముందు మనం ఇక్కడ హైడ్ షోలో టోగుల్ ఎలా రాసామో, టోగుల్ ఎఫెక్ట్, ఇక్కడ కూడా అలాగే ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్లో 2 కలిపి ఫేడ్ టోగుల్ అనేది వర్క్ అవుతుంది. అంటే హిడెన్లో ఉన్న ఎలిమెంట్స్ని విజిబుల్ చేస్తుంది, విజిబుల్లో ఉన్న ఎలిమెంట్స్ని హిడెన్ చేస్తుంది ఒక సింగిల్ ఫంక్షనాలిటీలో.
ఇంతకుముందు రాసిన టోగుల్ ఈవెంట్లో లాగానే ఇక్కడ హైడ్లో ఉన్నవి విజిబుల్ చేస్తుంది, విజిబుల్లో ఉన్నవి హైడ్ చేస్తుంది. ఒకటే సింగిల్ క్లిక్ ఈవెంట్లు. సేమ్ ఇక్కడ కూడా ఫేడ్ టోగుల్ అంటే ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ రెండు వర్క్ అవుతాయి. ఫేడ్ టోగుల్ మెథడ్ టోగుల్స్ బిట్వీన్ ద ఫేడ్ ఇన్ అండ్ ఫేడ్ అవుట్ మెథడ్స్. ఇక్కడ సింటాక్స్ కూడా సేమ్. ఓకే, ఫేడ్ టోగుల్ అనేది మెథడ్ ఇచ్చేయాలి. ఇక్కడ స్పీడ్ కాల్ బ్యాక్ పారామీటర్స్. ఇక్కడ ఫేడ్ టోగుల్ వచ్చేసి ఒకటే సింగిల్ బటన్ ఉంటుంది. సింగిల్ బటన్ టిక్ చేసినప్పుడు విజిబుల్లో ఉన్నవి హైడ్ అవుతాయి, హైడ్లో ఉన్నవి విజిబుల్ అవుతాయి. ఓకే, ఇక్కడ డిస్ప్లే నన్ను అలాంటిది ఏం రాయలేదు. స్టార్టింగ్ మనకి ఫామ్ ఓపెన్ చేయగానే ఈ 3 divs కూడా డిస్ప్లే అవుతాయి. డిస్ప్లే అయినప్పుడు బటన్ స్టార్టింగ్ టిక్ చేసినప్పుడు హైడ్ అవుతాయి, తర్వాత మళ్ళీ టిక్ చేసినప్పుడు విజిబుల్ అవుతాయి. ఓకే, బటన్ క్లిక్ ఈవెంట్. ఫస్ట్ div వచ్చేసి ఫాస్ట్గా హైడ్ అవుతుంది, తర్వాత స్లోగా హైడ్ అవుతుంది, తర్వాత 3 secondsలో స్లైడ్ అవుతుంది. ఈ 3 seconds కంప్లీట్ అయిన తర్వాత రిమైనింగ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. ఓకే, ఫేడ్ అవుట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఫేడ్ ఇన్. ఓకే, అలా రెండు ఫంక్షనాలిటీస్ కూడా ఒకటే ఫేడ్ టోగుల్లో వర్క్ అవుతాయి అన్నమాట. సో మనం అవి నేర్చుకోవాలి, ఇవి నేర్చుకోవాలి కాబట్టి ఈ 3 ఉండాలి. ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్ అండ్ ఫేడ్ టోగుల్. నెక్స్ట్ ఫేడ్ 2 అనేది. ఫేడ్ 2 వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రా ఇంకో పారామీటర్ తీసుకుంటుంది, ఓపాసిటీ అనేది. ఇక్కడ మనం ఆ ఎలిమెంట్కి ఓపాసిటీ కూడా ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ స్పీడ్ పారామీటర్ స్పెసిఫైస్ ద డ్యూరేషన్ ఆఫ్ ద ఎఫెక్ట్, స్లో, ఫాస్ట్, మిల్లీ సెకండ్స్. తర్వాత ఓపాసిటీ వచ్చేసి ఫేడింగ్ టు ఏ గివెన్ ఓపాసిటీ, మనం ఎంత ఓపాసిటీలో ఫేడ్ అవుట్ అవ్వాలనేది ఇక్కడ ఓపాసిటీ ఇస్తాము. ఆ వాల్యూస్ వచ్చేసి 0 నుంచి 1 వరకు ఇస్తాం. అంటే 0.1, 0.2, 0.3 అలా 1 వరకు ఇస్తాం ఓపాసిటీ వచ్చి. తర్వాత ఆప్షన్ కాల్ బ్యాక్ పారామీటర్. ఓకే, ఇక్కడ ఈ div అనేది ఎంత ఓపాసిటీలో హైడ్ అవ్వాలి, ఓకే, ఎంత ఓపాసిటీలో మనకి విజిబుల్ అవ్వాలనేది ఇక్కడ ఓపాసిటీ ఇస్తాము. ఓకే, ఒక బటన్ తీసుకున్నాం, ఇక్కడ 3 divs తీసుకున్నాం. ఓకే, 3 divs కూడా ఫస్ట్ div వచ్చేసి స్లో అండ్ 0.15 ఫేడింగ్లో మనకి డిస్ప్లే అవ్వాలి. తర్వాత ఫేడ్ 2, సెకండ్ div 0.4, థర్డ్ div స్లో 0.7, తర్వాత కాల్ బ్యాక్ ఫంక్షన్. ఓకే, అంత ఫేడ్లోనే కంప్లీట్ అవుతాయి అన్నమాట. ఇందాకేమో మనకి పూర్తిగా హైడ్ అయ్యాయి, ఇప్పుడు ఎంతవరకు ఫేడ్ అవుట్ అవ్వాలో ఎంతవరకు ఫేడ్ ఇన్ అవ్వాలో మనం ఇక్కడ డిసైడ్ చేస్తాం అన్నమాట. ఓకే, అంత ఓపాసిటీలో ఫేడ్ అవుట్ అయినాయి. నెక్స్ట్ ఇక్కడ ఈ ఓపాసిటీ అనేది ఇవ్వాలి మనం. ఇక్కడ కూడా స్పీడ్, ఫాస్ట్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు ఏదైనా ఒక ఎలిమెంట్స్ని స్లైడ్ అప్, స్లైడ్ డౌన్, అంటే మనకి ఎలిమెంట్స్ పై నుంచి కిందికి, కింద నుంచి పైకి అప్ అండ్ డౌన్ అవ్వాలంటే ఈ స్లైడింగ్ ఎఫెక్ట్స్ అనేది యూజ్ చేస్తాం.
Using jQuery, you can create a sliding effect on HTML elements. ఫస్ట్ వచ్చేసి స్లైడ్ డౌన్. ఇప్పుడు ఏదైనా ఒక డివ్ని మనకి స్లైడ్ డౌన్ అవ్వాలంటే పైనుంచి కిందికి మూవ్ అవ్వాలి. అంటే ఇప్పుడు మనకి థియేటర్స్లో స్క్రీన్ తెర ఎలా పైనుంచి కిందకి కింద నుంచి పైకి మూవ్ అవుతుందో అలా స్లైడ్ డౌన్ స్లైడ్ అప్ చేసుకోవచ్చు అనమాట ఎఫెక్ట్స్ని. ఇది డివ్ని కానీ పారాగ్రాఫ్ని కానీ. స్లైడ్ డౌన్ ఎఫెక్ట్స్ యూజ్ చేసి ఒక ఎలిమెంట్ని మనం కిందికి మూవ్ చేయొచ్చు అనమాట స్లైడ్ డౌన్. దానికి స్లైడ్ డౌన్ అనే ఈవెంట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం ఇక్కడ. ఇక్కడ వచ్చేసి మనం డివ్ కానీ పారాగ్రాఫ్ కానీ యూజ్ చేసుకుంటాం. సెలెక్టర్లో HTML ఎలిమెంట్ డాట్ స్లైడ్ డౌన్. స్లైడ్ డౌన్ ఫంక్షన్ వచ్చేసి మనకి స్లైడ్ డౌన్ అనే ఫంక్షనాలిటీ వర్క్ అవుతుంది. తర్వాత స్పీడ్ కాల్ బ్యాక్, ఇక్కడ కూడా స్పీడ్ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ ఉంటాయి. ఈ పారామీటర్స్ వచ్చి మనం ఎంత టైంలో ఆ డివ్ అనేది కానీ ఆ పారాగ్రాఫ్ అనేది కానీ మనకి స్లైడ్ డౌన్ అవ్వాలి, ఎంత టైంలో స్లైడ్ అప్ అవ్వాలి అనేది మనం ఇక్కడ స్పీడ్లో ఇస్తాము. తర్వాత స్లైడ్ డౌన్ కంప్లీట్ అయిన తర్వాత కాల్ బ్యాక్ ఫంక్షన్. సపోజ్ ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఉంది, అది డివ్. దీనికి ఐడి ఈక్వల్ టు ప్యానల్ ఇచ్చాము, హలో వరల్డ్ అని సమ్ టెక్స్ట్ ఉంది ఇక్కడ డివ్లో. ఈ డివ్కి పర్టికులర్ హైట్ విడ్త్ మీద రాసాం ప్యాడింగ్ 50 పిక్సెల్, డిస్ప్లే నన్ అంటే డిస్ప్లే నన్లో ఉంటుంది. తర్వాత దానికి ప్యాడింగ్ 5 పిక్సెల్, టెక్స్ట్ అలైన్ సెంటర్, బ్యాక్గ్రౌండ్ కలరు డార్క్ సీన్. తర్వాత బోర్డర్ ఇచ్చాము, దానికి విడ్త్ ఇచ్చాము, మార్జిన్ లెఫ్ట్ మార్జిన్ రైట్. అంటే ఒక ప్యానల్ అనేది ఈ డివ్ అనేది పర్టికులర్ బాక్స్ లాగా ఉంటుంది, కానీ స్టార్టింగ్ మనకి డిస్ప్లే అయ్యేటప్పుడు మాత్రం హైడ్లో ఉంటుంది అన్నమాట. ఓకే, ఇలా ఉంటుంది. ఓకే, మనం ఈ ఫ్లిప్ అనే డివ్ మీద టిక్ చేసినప్పుడు ఈ కింద ప్యానల్ అనేది మనకి స్లైడ్ డౌన్ అవ్వాలి. ఓకే, ఇక్కడ 2 డివ్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ డివ్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ సెకండ్ డివ్ అనేది మనకి స్లైడ్ డౌన్ అవ్వాలి. ఇప్పుడు ఇది ప్రజెంట్గా డిస్ప్లే నల్లో ఉంది ఇది. ఓకే, ఈ పారాగ్రాఫ్ ఈ డివ్ అనేది. ఓకే, ఫస్ట్ పారాగ్రాఫ్ డివ్ కనిపిస్తుంది, సెకండ్ది వచ్చేసి మనకి డిస్ప్లే నల్లో ఉంది. ఓకే, ఇది అనమాట. ఇది మనకి స్లైడ్ డౌన్ అవ్వాలి. సో ఈ డివ్స్కి నార్మల్గా CSS స్టైల్స్ రాసాము, బ్యాక్గ్రౌండ్ కలరు, టెక్స్ట్ కలరు అండ్ విడ్త్ ఇవన్నీ అప్లై చేసాం. తర్వాత ఈ డివ్ మీద స్టార్టింగ్ ఫ్లిప్ అనే డివ్ మీద టిక్ చేసినప్పుడు సెకండ్ డివ్ అనేది మనకి స్లైడ్ డౌన్ అవ్వాలి. సో ఇక్కడ ఆ డివ్ యొక్క ఐడి యాష్ ఫ్లిప్ డాట్ క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ రెండో డివ్ ఉంది కదా ప్యానల్ అనేది, యాష్ ప్యానల్ డాట్ స్లైడ్ డౌన్. ఓకే, ఇక్కడ సింటాక్స్ కూడా చూడండి, కంపల్సరీ సెకండ్ వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాప్స్ ఉండాలి కంపల్సరీ. ఓకే, ఇందాక ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్లో కూడా మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఫేడ్ ఇన్లో ఇన్ ఐ క్యాప్స్ ఉంటుంది, ఫేడ్ అవుట్లో ఓ క్యాప్స్ ఉంటుంది. ఓకే, టోగుల్లో టీ క్యాప్స్ ఉంటుంది. తర్వాత ఇక్కడ స్లైడ్ డౌన్, స్లైడ్ అప్, స్లైడ్ టోగుల్లో కూడా అంతే. స్లైడ్ డౌన్లో డి క్యాప్స్, స్లైడ్ అప్లో యూ క్యాప్స్ ఉంటుంది. ఓకే, టోగుల్లో టీ క్యాప్స్ ఉంటుంది. తర్వాత
4000 ఇచ్చాము. ఇక్కడ 4000 అంటే 4 సెకండ్స్. 4 సెకండ్స్లో ఈ స్లైడ్ డౌన్ అనే ఈవెంట్ కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అయిన తర్వాత సక్సెస్ అనే మెసేజ్ రావాలి అలర్ట్ బాక్స్. ఓకే, ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఇక్కడ డైరెక్ట్గా ఈ ఫంక్షన్ నేమ్ అనే దాన్ని ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ div మీద టిక్ చేసినప్పుడు ఓకే మన థియేటర్స్లో స్క్రీన్ ఎలా వస్తుందో అలా వస్తుంది అన్నమాట. ఓకే, కంప్యూటర్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకి div అనేది డౌన్ అయింది, స్లైడ్ డౌన్. సేమ్ మనకి అలాగే స్లైడ్ అప్. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఈ div అనేది మనకి స్టార్టింగే కనిపిస్తుంది. ఓకే, కనిపించిన divని మనం స్లైడ్ అప్ చేయాలి. ఇక్కడ టిక్ చేస్తే అది నిదానంగా పైకి వెళ్ళిపోతుంది. హైడ్ అయిపోయింది. ఇక్కడ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏం రాయలేదు. సో 4 సెకండ్స్లో ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. ఇక్కడ డిస్ప్లే నన్ను ఏం లేదు దీనికి. ఇందాక ప్యాడింగ్ 5 పిక్సెల్ 50 పిక్సెల్ ఇచ్చాము. డిస్ప్లే నన్ను పెట్టాము ప్యానల్కి. ఇక్కడ ఇంకొక స్టైల్ అనేది ప్రాపర్టీ ఎక్స్ట్రా ఉంది ఇందాక. ఇప్పుడు డిస్ప్లే నన్ను లేదు. సో స్లైడ్ అప్ తీసుకున్నాం. 4 సెకండ్స్లో స్లైడ్ అప్ అయింది. నెక్స్ట్ స్లైడ్ టోగుల్. స్లైడ్ టోగుల్ అంటే ఏం లేదు, స్లైడ్ అప్ స్లైడ్ డౌన్ రెండు కలిపి ఒకటే ఈవెంట్లో వర్క్ అవుతాయి అన్నమాట. స్లైడ్ అప్లో ఉన్నది డౌన్ అవుతుంది, డౌన్లో ఉన్నది అప్ అవుతుంది. jQuery slide toggle method toggles between the slide down and slide up methods. If the element have been slide down, slide toggle event will slide up them. If the element have been slide up, slide toggle will slide them down. ఓకే, డౌన్లో ఉన్నది అప్ అవుతుంది, అప్లో ఉన్నది డౌన్ అవుతుంది. ఇక్కడ సింటాక్స్ కూడా సేమ్ ఇలాగే ఇలా ఫంక్షన్ రాస్తాం. స్పీడ్ పారామీటర్, కాల్ బ్యాక్ పారామీటర్స్, 2 పారామీటర్స్ ఇస్తాం. Okay, speed parameter can take the following values. Okay, slow, fast, milliseconds. ఓకే, సేమ్ 2 divs తీసుకున్నాం, ఫ్లిప్ div అండ్ ప్యానల్ div. ఫస్ట్ది మనకి ప్యానల్ అనేది స్టార్టింగ్ డిస్ప్లే నన్లో ఉంటుంది. ఓకే, నన్లో ఉన్నది మనకి ఇప్పుడు బటన్ టిక్ చేయగానే ఫ్లిప్ అనేది పైన ఈ div టిక్ చేయగానే విజిబుల్ అవుతుంది. మళ్ళీ అదే div టిక్ చేయగానే స్లైడ్ అప్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ పారామీటర్ వచ్చేసి స్లో ఇచ్చాము. అదే ఇక్కడ మనం 3000 ఇచ్చాము అనుకోండి, 3 సెకండ్స్లో అది కంప్లీట్ అవుతుంది. ఓకే, స్లైడ్ డౌన్ టిక్ చేసినప్పుడు మళ్ళీ స్లైడ్ అప్. ఓకే, 2 ఈవెంట్స్ కూడా సేమ్ ఇక్కడ వర్క్ అవుతాయి టోగుల్లో. అవే ఇండివిజువల్గా వర్క్ అవుతాయి. టోగుల్ అనేది బోత్ రెండు కలిపి వర్క్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ jQuery యానిమేషన్స్. jQuery యానిమేషన్స్ వచ్చి ఏదైనా ఒక
హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని యానిమేషన్స్ చేయొచ్చు అనమాట. ఇక్కడ యానిమేషన్ మెథడ్ యూజ్ చేసి మనం ఓన్గా యానిమేషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ సింటాక్స్ వచ్చేసి మనం ఏ ఎలిమెంట్కి అయితే యానిమేషన్ అప్లై చేస్తున్నామో ఆ ఎలిమెంట్ యొక్క ఐడి కానీ నేమ్ కానీ ఇస్తాము. తర్వాత యానిమేట్ అనే మెథడ్, తర్వాత బ్రాకెట్లో వచ్చేసి పారమ్స్ ఇస్తాము. పారమ్స్ వచ్చేసి మన సిఎస్ఎస్ యొక్క ప్రాపర్టీస్ అనమాట. ఓకే, ఈ పారమ్స్ ఫ్లవర్ బ్రాకెట్స్లో ఇస్తాను. ఫ్లవర్ బ్రాకెట్స్లో ఇస్తే మల్టిపుల్ ప్రాపర్టీస్ మనం అప్లై చేయొచ్చు. తర్వాత స్పీడ్, కాల్ బ్యాక్, ఇవి ఆల్రెడీ మీకు తెలుసు. ఎంత స్పీడ్లో వర్క్ అవ్వాలి, అది కంప్లీట్ అయిన తర్వాత ఏ ఫంక్షన్ కాల్ అవ్వాలి అనేది ఇక్కడ అప్లై చేస్తాం. ఓకే, రిక్వైర్డ్ పారమ్స్ పారామీటర్ డిఫైన్స్ ద సిఎస్ఎస్ ప్రాపర్టీస్ టు బి యానిమేటెడ్. మన సిఎస్ఎస్ ప్రాపర్టీస్ యూజ్ చేసి యానిమేషన్ అనేది అప్లై చేస్తాం అనమాట. ఇప్పుడు ఒక డివ్ ఉందనుకోండి, ఏదైనా ఒక సపోజ్ డివ్ని లెఫ్ట్కి మూవ్ చేయాలంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. డివ్ ఎలిమెంట్ డాట్ యానిమేట్, ఇక్కడ ప్రాపర్టీ ఇచ్చాము, సిఎస్ఎస్ ప్రాపర్టీ లెఫ్ట్ 250 పిక్సెల్ ఇచ్చాము. అంటే లెఫ్ట్ 250 పిక్సెల్ మూవ్ అవుతుంది అనమాట. ఇక్కడ డివ్ ఉంది. ఈ డివ్కి ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ హైట్, విడ్త్, పొజిషన్ ఇచ్చాము. ఎప్పుడైతే మనం బటన్ టిక్ చేస్తామో ఆ పర్టికులర్ డివ్కి యానిమేషన్ అనేది అప్లై అవుతుంది. యానిమేట్ లెఫ్ట్ 250 పిక్సెల్ మూవ్ అవుతుంది. తర్వాత ఆపోసిటీ 5లోకి చేంజ్ అవుతుంది. అండ్ హైట్, విడ్త్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ హైట్, విడ్త్ వచ్చేసి 100 ఇచ్చాము. ఇక్కడ హైట్, విడ్త్ 150 పిక్సెల్ ఇచ్చాము. అంటే హైట్, విడ్త్ ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత లెఫ్ట్కి 250 పిక్సెల్ మూవ్ అవుతుంది. తర్వాత ఆపోసిటీ వస్తుంది. ఓకే, ఇది డివ్ అనమాట, ఈ బాక్స్. ఓకే, ఈ బాక్స్ అనేది మనకి మూవ్ అవ్వాలి. ఓకే, లెఫ్ట్ 250 పిక్సెల్ మూవ్ అయింది ఇక్కడ. ఓకే, ఇది అనమాట. విడ్త్ కూడా 150 పిక్సెల్ అండ్ హైట్ 150 పిక్సెల్, ఆపోసిటీ 0.5 అప్లై అయింది ఇక్కడ. ఓకే, స్టార్టింగ్ వచ్చేసి నార్మల్ ప్రాపర్టీస్ ఇలా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ కలరు అండ్ హైట్, విడ్త్, పొజిషన్. ఓకే, యానిమేషన్ అనమాట, లెఫ్ట్కి ఇలా మూవ్ అయింది. ఓకే, యానిమేట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి అందులో సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ఇస్తాము. దానికి స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేయాలి. ఓకే, ప్రతి సిఎస్ఎస్ ప్రాపర్టీ కూడా మధ్యలో కామా ఉండాలి. ఓకే, ఇక్కడ చూడండి, యానిమేట్ మెథడ్ బ్రాకెట్ ఓపెన్ చేసిన తర్వాత లాస్ట్లో ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేసాం. మళ్ళీ ఇందులో ఫ్లవర్ బ్రాకెట్ తీసుకున్నాం. ఓకే, ఫ్లవర్ బ్రాకెట్ తీసుకొని తర్వాత మన సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అన్నీ వచ్చి కూడా నార్మల్గా సిఎస్ఎస్లో కాలమ్స్ పెట్టి రాస్తాం కదా, అలాగే లెఫ్ట్ 250 పిక్సెల్, ఆపోసిటీ, హైట్ అండ్ విడ్త్ ఇచ్చాము. ప్రతి దానికి కూడా మధ్యలో, ప్రతి ప్రాపర్టీకి మధ్యలో కామా ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, స్పీడ్ అండ్ కాల్ బ్యాక్ ఫంక్షన్. ఇక్కడ వచ్చేసి 4000 ఇచ్చాము. తర్వాత వేరే కాల్ బ్యాక్ ఫంక్షన్, కాల్ ఫంక్షన్.
function, a function name, alert, animation completed అని వస్తుంది alert box. ఓకే 4 సెకండ్స్లో నిదానంగా వచ్చింది. ఓకే యానిమేషన్ కంప్లీటెడ్. కాల్ బ్యాక్ ఫంక్షన్ కాల్ అయింది. ఇలా ఫస్ట్ పారామీటర్స్ ఈ ఫ్లవర్ బ్రాకెట్స్లో ఇచ్చుకోవాలి. తర్వాత స్పీడ్ అండ్ కాల్ బ్యాక్ ఫంక్షన్. నెక్స్ట్ ఇలా అప్లై చేసిన యానిమేషన్కి మధ్యలో మనం స్టాప్ చేసుకోవాలంటే స్టాప్ అనే మెథడ్ ఉంటుంది. ఓకే స్టార్ట్ అయిన ఇప్పుడు ఆల్రెడీ యానిమేషన్ వర్క్ అవుతుంది. సపోజ్ మనం 10 సెకండ్స్ 20 సెకండ్స్ ఇచ్చినప్పుడు మనం బటన్ టిక్ చేయగానే యానిమేషన్ రన్ అవుతూ ఉంటుంది. మధ్యలో మనం స్టాప్ చేయాలనుకుంటే దానికి ఒక ఈవెంట్ ఉండాలి కదా, ఒక ఫంక్షన్ అనేది ఉండాలి కదా. సో ఈ స్టాప్ అనే మెథడ్ వచ్చేసి యానిమేషన్ మధ్యలో స్టాప్ చేయొచ్చు అనమాట. ద స్టాప్ మెథడ్ యూజ్డ్ టు స్టాప్ యానిమేషన్ ఆర్ ఎఫెక్ట్స్ బిఫోర్ ఇట్ ఈస్ ఫినిష్డ్. ఓకే ఫినిష్ అయ్యేలోపు మనం స్టాప్ కావాలంటే స్టాప్ చేయొచ్చు. స్టాప్ మెథడ్ వర్క్స్ ఫర్ ఆల్ jQuery ఎఫెక్ట్ ఫంక్షన్స్ ఇంక్లూడింగ్ స్లైడింగ్, ఫేడింగ్ అండ్ కస్టమ్ యానిమేషన్స్. మనం ఫేడింగ్ ఎఫెక్ట్స్ చేసాం ఇందాక, ఆ ఫేడింగ్ స్లైడింగ్ ఎఫెక్ట్స్కి అన్నిటికి కూడా మధ్యలో స్టాప్ అనేది చేయొచ్చు. దాని సింటాక్స్ వచ్చేసి సెలెక్టర్ ఏ ఎలిమెంట్ అయితే యానిమేషన్లో వర్క్ అవుతుందో ఆ ఎలిమెంట్ ఐడి కానీ నేము లేదా ఆ ఎలిమెంట్ సెలెక్టర్ ద్వారా తీసుకుంటాం. డాట్ స్టాప్ అనే మెథడ్, ఇందులో పారామీటర్స్ వచ్చేసి స్టాప్ ఆల్ గో టు ఎండ్ 2 పారామీటర్స్ ఉంటాయి. స్టాప్ ఆల్ పారామీటర్ స్పెసిఫైస్ ద వెదర్ ఆల్సో ద యానిమేషన్ క్యూ షుడ్ బి క్లియర్ ఆర్ నాట్. ఓకే అన్నీ కంప్లీట్ అవ్వాలా, యానిమేషన్ మొత్తం కంప్లీట్ అవ్వాలా లేదా కొన్ని వరకే కంప్లీట్ అవ్వాలనేది ఇక్కడ తీసుకుంటుంది అనమాట. ఓకే విచ్ మీన్స్ దట్ ఓన్లీ ద యాక్టివ్ యానిమేషన్ విల్ బి స్టాప్డ్. యాక్టివ్లో ఉన్న దాన్ని స్టాప్ చేయాలా లేదా క్యూలో ఉన్న అన్ని కూడా స్టాప్ చేయాలనేది స్టాప్ ఆల్లో ఉంటుంది. తర్వాత గో టు ఎండ్ పారామీటర్ స్పెసిఫైస్ వెదర్ ఆర్ నాట్ టు కంప్లీట్ ద కరెంట్ యానిమేషన్ ఇమీడియట్లీ. డిఫాల్ట్గా వాల్యూ వచ్చేసి ఫాల్స్ ఉంటుంది, డిఫాల్ట్ వాల్యూ. బై డిఫాల్ట్గా స్టాప్ మెథడ్ కిస్ ద కరెంట్ యానిమేషన్ బీయింగ్ పర్ఫార్మ్డ్ ఆన్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్. ఆ సెలెక్టెడ్ ఎలిమెంట్లో కరెంట్గా వర్క్ అయ్యే ఎలిమెంట్ అనే యానిమేషన్ని స్టాప్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ స్లైడ్ అప్ స్లైడ్ డౌన్ 2 ఉన్నాయి కదా. ఈ బటన్ టిక్ చేసినప్పుడు ఈ పర్టికులర్ ఈ డివ్ టిక్ చేసినప్పుడు క్లిక్ టు స్లైడ్ డౌన్ ప్యానల్ అనేది క్లిక్ చేసినప్పుడు మనకి స్లైడ్ డౌన్ అవుతూ ఉంటుంది ఈ ప్యానల్. సో మధ్యలో మనం స్టాప్ చేయాలంటే ఇంకో బటన్ పెట్టుకున్నాం ఇక్కడ, స్టాప్ అనే బటన్. ఓకే ఆ బటన్ టిక్ చేసినప్పుడు ఆ పర్టికులర్ ఈ ప్యానల్ యొక్క యానిమేషన్ అనేది స్టాప్ అవుతుంది అక్కడితో. ఓకే ఇక్కడ రెండు ఈవెంట్స్ రాసాము. ఫస్ట్ది వచ్చేసి ఫ్లిప్ డివ్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ ప్యానల్ అనేది స్లైడ్ డౌన్ అవుతూ ఉంటుంది, 5 సెకండ్స్లో స్లైడ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఓకే ఇది ఇంతవరకు వర్క్ అవుతుంది. అదే మనం యానిమేషన్ స్టాప్ చేయాలనుకొని స్టాప్ బటన్ టిక్ చేస్తే ఇక్కడ ఈ ఫంక్షన్ అనేది వర్క్ అవుతుంది. ఓకే $, స్టాప్ బటన్, డాట్ క్లిక్ ఈవెంట్, నెక్స్ట్ ఫంక్షన్,
నెక్స్ట్ డాలర్ సింబల్ ప్యానల్ని స్టాప్ చేస్తుంది. ఇక్కడ ఆ యానిమేషన్ అనేది స్టాప్ అవుతుంది. ఏదైతే యానిమేషన్లో ఉందో ఆ ఎలిమెంట్ యొక్క ఐడిని అక్కడ ఇస్తాం ప్యానల్ దగ్గర. సపోజ్ ఇక్కడ టిక్ చేసినప్పుడు మనకి యానిమేషన్ వర్క్ అవుతుంది కదా, స్టాప్ చేస్తే అక్కడ స్టాప్ అయిపోతుంది. ఓకే, స్టాప్ అయిపోయింది. అది మనం స్టాప్ చేయకుండా ఉంటే మొత్తం వర్క్ అవుతూ ఉంటుంది. ఓకే, అక్కడ వరకు రావాలి. అదే మనం మధ్యలో స్టాప్ చేయాలంటే బటన్ టిక్ చేసి స్టాప్. ఓకే, ఆ యానిమేషన్ స్టాప్ అయిపోయింది అక్కడ. ఓకే, కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అంటే ఆల్రెడీ ఇందా చెప్పాం. ఓకే, JavaScript statements are executed line by line. However, with effects, the next line of code can be run even though the effect is not finished. ఇప్పుడు ఒకవేళ ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ లేవు అనుకోండి, కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇవ్వకుండా వేరే ఫంక్షన్ అంటే రాసాము డైరెక్ట్గా ఆ ఫంక్షన్ కాల్ అవ్వాలని చెప్పి రాస్తే మనకి ఎర్రర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఆ ఎఫెక్ట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే ఆ పర్టికులర్ ఫంక్షన్ అనేది కాల్ అవ్వాలంటే మనం కాల్ బ్యాక్ ఫంక్షన్స్ యూజ్ చేయాలి కంపల్సరీ. ఓకే, కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇక్కడ యూజ్ చేసాం. ఓకే, ఇక్కడ హైడ్ బటన్ ఉంది అండ్ పారాగ్రాఫ్ ఉంది. బటన్ టిక్ చేసినప్పుడు ఆ పారాగ్రాఫ్ అనేది స్లోగా హైడ్ అవుతుంది. ఓకే, బటన్ క్లిక్ చేసినప్పుడు పారాగ్రాఫ్ స్లోగా హైడ్ అవుతుంది. తర్వాత కాల్ బ్యాక్ ఫంక్షన్ ఈ ఎఫెక్ట్ కంప్లీట్ అయిన తర్వాతనే ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఓకే, బటన్ టిక్ చేసాం, కంప్లీట్ అయిపోయింది. అది రియల్ టైంలో వచ్చేసి ఇప్పుడు సపోజ్ ఇక్కడ అలర్ట్ బాక్సే కాకుండా ఇంకా వేరే ఫంక్షనాలిటీ కూడా ఉంటుంది. ఆ వేరే ఫంక్షనాలిటీ వచ్చేసి మీకు కొన్ని ఎర్రర్స్ కూడా రావచ్చు అందులో. ఇప్పుడు ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంది, ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ డైరెక్ట్గా మీరు ఇక్కడ కాల్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కాల్ చేసుకోవచ్చు. మీరు రియల్ టైంలో వచ్చేసి డైరెక్ట్గా ఇక్కడ కాల్ చేసుకుంటే యానిమేషన్కి ముందు అంటే ఇది కంప్లీట్ అయిన తర్వాతనే యానిమేషన్ కంప్లీట్ అయిన తర్వాతనే సపోజ్ పర్టికులర్ డేటాబేస్ కానీ దేనికన్నా ఇంటరాక్ట్ అవ్వాలంటే కొన్ని ఎర్రర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో యానిమేషన్ కంప్లీట్ అయిన తర్వాతనే మనకి ఈ ఫంక్షన్ కాల్ అవ్వాలంటే కంపల్సరీ ఇక్కడనే కాల్ చేసుకోవాలి. దీని ముందు కాల్ చేస్తే ఏంటంటే మనకి ఎర్రర్స్ వస్తాయి. ఓకే, ఇలా అన్నమాట. తర్వాత jQuery చైనింగ్ అంటే ఇప్పుడు మల్టిపుల్ మెథడ్స్ ఇప్పటివరకు మనం సింగిల్గానే వర్క్ చేసాం. ఈ మెథడ్స్ అన్ని మల్టిపుల్ మెథడ్స్ని ఒకటే సింగిల్ లైన్లో రాయాలంటే చైనింగ్ అనే ఫంక్షనాలిటీ యూజ్ చేయాలి. అది ఎలా అంటే ఇప్పుడు చైనింగ్ allows us to run multiple jQuery functions within the single statement. ఇప్పుడు ఫేడ్ ఇన్ స్లైడ్ డౌన్ స్లైడ్ అప్ రెండు ఈవెంట్స్ మనం సపరేట్గా రాసాము.
కానీ ఇక్కడ ఈ చైనింగ్ యూజ్ చేసి రెండు ఒకటే సింగిల్ లైన్లో రాయొచ్చు అనమాట. నౌ యూ హ్యావ్ బీన్ రైటింగ్ jQuery స్టేట్మెంట్స్ వన్ అండ్ అట్ ఏ టైమ్. అంటే ఒకదాని తర్వాత ఒకటి మనం డాట్ పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి రాస్తాం. అది ఎలాగంటే చైనింగ్ ఎగ్జాంపుల్, ఓకే ఇక్కడ 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఈ 2 పారాగ్రాఫ్స్ కూడా బటన్ టిక్ చేసినప్పుడు స్లైడ్ డౌన్ స్లైడ్ అప్ రెండు అవ్వాలి. అది వచ్చేసి చైనింగ్ ద్వారా మనం రాయాలనుకుంటున్నాం కాబట్టి పారాగ్రాఫ్ 1కి అప్లై అవుతుంది. బటన్ టిక్ చేసినప్పుడు ఈ పారాగ్రాఫ్ 1కి స్లైడ్ అప్ స్లైడ్ డౌన్ రెండు వర్క్ అవ్వాలి. ప్లస్ ఇక్కడ సిఎస్ఎస్ అనే మెథడ్ ఉంటుంది ఈ jQueryలో. ఈ సిఎస్ఎస్ మెథడ్ యూజ్ చేసి మనం సిఎస్ఎస్ స్టైల్స్ అప్లై చేసుకోవచ్చు. P1కి కలర్ రెడ్ అప్లై అవుతుంది, టెక్స్ట్ కలర్ రెడ్ అప్లై అవుతుంది. తర్వాత స్లైడ్ అప్ 2 seconds, స్లైడ్ డౌన్ 2 seconds. ఇంతకుముందేమో మనం ఇండివిజువల్గా రాసాము స్లైడ్ అప్ స్లైడ్ డౌన్ అని. ఇప్పుడు ఇక్కడ ఒకటే లైన్లో డాట్ పెట్టి రాసాం. డాట్ స్లైడ్ అప్ 2 seconds, మళ్ళీ నెక్స్ట్ సేమ్ అదే లైన్లో డాట్ స్లైడ్ డౌన్ 2 seconds. తర్వాత పారాగ్రాఫ్ 2కి సిఎస్ఎస్ ప్రాపర్టీస్ కలర్ బ్లూ, ఫాంట్ సైజు 200% ఇచ్చాము ఫాంట్ సైజ్. ఇక్కడ మల్టిపుల్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అసైన్ చేసేటప్పుడు కంపల్సరీ ఇందాక ఆల్రెడీ చెప్పాను ఫ్లవర్ బ్రాకెట్స్లో ఉండాలి. ఓకే, ఫ్లవర్ బ్రాకెట్స్ ఇక్కడ పర్టికులర్ ప్రాపర్టీ నేమ్, తర్వాత వాల్యూ, కామా, తర్వాత మళ్ళీ ప్రాపర్టీ నేమ్ కోలన్ ఆ వాల్యూ. ఓకే, బటన్ టిక్ చేసినప్పుడు మనకు అది స్లైడ్ అప్ స్లైడ్ డౌన్ రెండు వర్క్ అయింది. హలో హలో Yes, sir. యా సునీల్, లోకల్లో ఉన్నారా మీరు? మిగతా వాళ్ళంతా తిడిపోయారు. సో నేను ఇంకా స్వాతి ఉంది. స్వాతి ఆఫ్లైన్ కదా? స్వాతి ఆఫ్లైన్ పోయింది. దీపక్ రెడ్డి, స్వప్నిక పోయిండు. ఏమైంది అసలు? తెలీదు సార్, అదంతా పోయింది. సరే, అర్థమవుతుందా సునీల్ మీకు? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమవుతుంది సార్. లేదు, అర్థమవుతుంది. ఏమైనా ప్రాబ్లం ఉన్నదా? లేదు సార్, లేదు సార్. క్లియర్ కదా? ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఈ ఈవెంట్స్? ఈవెంట్స్ అర్థమవుతుంది. ఇప్పుడు తర్వాత మనం ఇట్లా ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే ఇదంతా ఫంక్షన్స్ దాంట్లో వస్తే అర్థమవుతుంది. మేము ఇది చిన్న చిన్న విషయాలు మనం నేర్చుకుంటున్నాం. తర్వాత పెద్ద ప్రాజెక్ట్ ఇవేంటంటే జస్ట్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. మీరు ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఈ ఫంక్షనాలిటీస్ అన్నీ కాకుండా మీరు ఎక్కడ ఏ ఫంక్షనాలిటీ యూజ్ చేస్తే మీకు పర్టికులర్ ఎఫెక్ట్ అనేది వర్క్ అవుతుందో అవి యూజ్ చేసుకుంటారు, అన్నీ యూజ్ చేయరు. ఇప్పుడు మీరు స్లైడ్ రాయాలనుకోండి, ఒక స్లైడ్ మాత్రం యూజ్ చేస్తారు, ఇవన్నీ రాయరు. ఓకే, తర్వాత ఏదైనా స్టైల్స్ అప్లై చేయాలనుకుంటే jQuery ద్వారా ఈ సిఎస్ఎస్ మెథడ్ యూజ్ చేసి ఆ పర్టికులర్ ఎలిమెంట్కి స్టైల్స్ అప్లై చేస్తారు. అలా అన్నమాట. ఓకే సార్.
నెక్స్ట్ ఇక్కడ ఎలిమెంట్స్ వచ్చేసి మనం jQuery ద్వారా HTML ఎలిమెంట్స్ని యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ఏదైనా ఒక ఎలిమెంట్ ఉందనుకోండి, ఆల్రెడీ ఒక పారాగ్రాఫ్ కానీ లేదా డివ్ కానీ ఉంది. దానికి ముందు కానీ దానికి తర్వాత కానీ ఏదైనా ఒక ఎలిమెంట్ని యాడ్ చేయాలంటే ఆఫ్టర్, బిఫోర్ అనే మెథడ్స్ ఉంటాయి. ఈ రెండు. ఈ ఆఫ్టర్, బిఫోర్ అంటే ఆఫ్టర్ మెథడ్ యూజ్ చేసి ఒక ఎలిమెంట్ తర్వాత ఎలిమెంట్ యాడ్ చేయొచ్చు. బిఫోర్ అంటేనేమో ఆ పర్టికులర్ మనం సెలెక్ట్ చేసుకున్న ఎలిమెంట్కి బిఫోర్ యాడ్ అవుతుంది. ఓకే. తర్వాత అపెండ్ వచ్చేసి ఆ పర్టికులర్ ఒక ఎలిమెంట్ ఉందనుకోండి, ఆ ఎలిమెంట్కి ఇన్సర్ట్ కంటెంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్. ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ ఉంది మనకి, సమ్ కంటెంట్, అందులోకి ఇంకేదైనా సమ్ కంటెంట్ని యాడ్ చేయాలంటే అపెండ్ అనేది వచ్చేస్తాం. ఓకే. ఓకే, అదే వచ్చేసి ఆ పారాగ్రాఫ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో యాడ్ అవుతుంది ఆ కంటెంట్. ఓకే. ప్రిపెండ్ వచ్చేసి ఆ పారాగ్రాఫ్కి స్టార్టింగ్లో యాడ్ అవుతుంది కంటెంట్. ఓకే, ప్రిపెండ్ మెథడ్ వచ్చి ఒక పారాగ్రాఫ్ ఉంది మనకి, ఆ పారాగ్రాఫ్కి స్టార్టింగ్లో యాడ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు అపెండ్ ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు పారాగ్రాఫ్ కానీ లేదా మనం నార్మల్గా HTML ఎలిమెంట్స్ ఆర్డర్ లిస్ట్ కానీ అన్ఆర్డర్ లిస్ట్ కానీ ఏదైనా సరే తీసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇక్కడ పారాగ్రాఫ్కి అసైనెట్ రాసాము. ఫస్ట్ పారాగ్రాఫ్కి అపెండ్ రాసాము. బటన్ క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ బటన్ అపెండ్ టెక్స్ట్, బటన్ క్లిక్ చేసినప్పుడు ఆ పర్టికులర్ పారాగ్రాఫ్కి అపెండ్ అవ్వాలి. ఆ పారాగ్రాఫ్కి అపెండ్. ఇది ఫ్లో ఎట్లా ఉంది సార్? ఫ్లో ఇప్పుడు ఫస్ట్ బాడీలో వస్తుంది కదా? ఫస్ట్ బాడీలో మనం ఇది తీసుకున్నాం, ఈ పారాగ్రాఫ్, ఈ బటన్స్ తీసుకున్నాం. ఓకే, బటన్స్, ఈ పారాగ్రాఫ్స్ ఇవన్నీ బాడీలో రాస్తాం. ఫస్ట్ రాసిన తర్వాత నెక్స్ట్ నీకు ఫంక్షనాలిటీ ఏం కావాలి దాన్ని మనం ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ ఇచ్చేసి అందులో రాస్తాం. ఓకే, స్క్రిప్ట్ లో వస్తుంది. స్క్రిప్ట్ తర్వాత మనం ఇది రాసుకున్న తర్వాత ఇది రాసుకుంటాం. ఈ డాక్యుమెంట్ డాట్ రెడీ ఫంక్షన్ అనేది కామన్. మీరు ఎక్కడ jQuery రాస్తున్నా సరే డాక్యుమెంట్ డాట్ రెడీ ఫంక్షన్ కంపల్సరీ రాయాలి. రాసిన తర్వాత మిగతా ఫంక్షనాలిటీ అనేది మీరు ఆ టాస్క్ని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. ఇప్పుడు 2 బటన్స్ ఉన్నాయి కదా, 2 బటన్స్లో ఫస్ట్ బటన్ టిక్ చేసినప్పుడు ఇక్కడ స్టార్టింగ్ పారాగ్రాఫ్కి సమ్ టెక్స్ట్ అనేది యాడ్ అవ్వాలి. ఈ అపెండ్ టెక్స్ట్ అనేది యాడ్ అవ్వాలి విత్ బోల్డ్ అనమాట. ఓకే, బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ పర్టికులర్ పారాగ్రాఫ్కి అపెండ్ అవుతూ కూడా ఇక్కడ బోల్డ్ టెక్స్ట్ అన్నమాట. అపెండ్ టెక్స్ట్ అది యాడ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ మీ పేరు ఇచ్చామనుకోండి, సునీల్ అని, సునీల్ అపెండ్ టెక్స్ట్. ఇది దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ తర్వాత యాడ్ అవుతుంది. అపెండ్ టెక్స్ట్ అది కింద ఉంది btn1, దాని తర్వాత యాడ్ అవుతుంది కదా. ఇక్కడ ఈ పారాగ్రాఫ్ ఉంది కదా, దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ అని. ఓకే, p1 లో అపెండ్ అవుతుంది. సరే, ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది కదా, పారాగ్రాఫ్ ఎలిమెంట్ తీసుకున్నాం. ఓకే, ఈ బటన్ టిక్ చేసినప్పుడు మీకు రన్ చేద్దాం ఒకసారి. ఓకే, ఫస్ట్ అపెండ్ టెక్స్ట్ అనేది క్రియేట్ చేసిన ఇది టిక్ చేసినప్పుడు దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ ఉంది. ఈ పారాగ్రాఫ్కి లాస్ట్లో సునీల్ అపెండ్ టెక్స్ట్ అనేది అది యాడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ సునీల్ అపెండ్ టెక్స్ట్. నెక్స్ట్ ఇక్కడ బోల్డ్ వచ్చింది చూసారా, బోల్డ్ రాసాం. ఓకే, బి పెట్టాము ఇక్కడ, HTML బి ఎలిమెంట్ పెట్టాం కాబట్టి బోల్డ్లో యాడ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఇక్కడ రెండో పారాగ్రాఫ్ కూడా ఉంది కాబట్టి 2 పారాగ్రాఫ్స్కి సేమ్ అదే యాడ్ అయింది అనమాట. ఓకే, దిస్ అనదర్ పారాగ్రాఫ్ కాబట్టి. తర్వాత సెకండ్ బటన్ వచ్చేసి ఆర్డర్ లిస్ట్ తీసుకున్నాం. ఓకే, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ వచ్చేసి మనకి లిస్ట్ ఐటమ్ 1, ఐటమ్ 2, ఐటమ్ 3 ఐటమ్స్ ఉన్నాయి. ఏదైనా ఇంకొక ఐటమ్ యాడ్ చేయాలంటే అందులోకి
సెకండ్ బటన్ తీసుకున్నాం. సెకండ్ బటన్ టిక్ చేసినప్పుడు OL అనే ఎలిమెంట్ ఉంది కదా, HTML ఎలిమెంట్, ఓకే దీంట్లోకి అపెండ్ LI అపెండ్ ఐటమ్ అనేది యాడ్ అవుతుంది లిస్ట్ ఐటమ్తో. ఓకే ఓకే, ఓకే అపెండెడ్ అంతా ఐటమ్. లైన్ తర్వాత ఓకే ఓకే, అపెండ్ అంటే లాస్ట్లో యాడ్ అవుతుంది, ప్రిపెండ్ అంటే స్టార్టింగ్లో యాడ్ అవుతుంది. ఓకే ఇక్కడ ప్రిపెండ్ పెడదాం. ఓకే, అపెండ్ టెక్స్ట్ ఇది. ఇట్లా ప్రిపెండ్ పెడితేనేమో స్టార్టింగ్లో యాడ్ అవుతుంది, అపెండ్ పెడితేనేమో లాస్ట్లో యాడ్ అవుతుంది. ఓకే, అట్లా. ఓకే, అపెండ్ ప్రిపెండ్ ఇంతవరకు ఈరోజు. ఓకే, అండ్ ఆఫ్టర్ బిఫోర్ కూడా చెప్దాం. ఆఫ్టర్ బిఫోర్ అంటే పారాగ్రాఫ్కి ముందు, పారాగ్రాఫ్ తర్వాత. ఓకే, ఆఫ్టర్ బిఫోర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ సమ్ పర్టికులర్ బటన్ బటన్ 1 టిక్ చేసినప్పుడు ఇక్కడ ఇమేజ్కి ముందు ఆ టెక్స్ట్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ పారాగ్రాఫ్కి ముందు ఇంకోటి యాడ్ అవుతుంది. తర్వాత సెకండ్ బటన్ టిక్ చేసినప్పుడు ఇమేజ్ తర్వాత ఒకటి యాడ్ అవుతుంది, తర్వాత పారాగ్రాఫ్ తర్వాత ఒకటి యాడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇమేజ్ ఒకటి, పారాగ్రాఫ్ రెండు ఉన్నాయి. ఇన్సర్ట్ బిఫోర్ అంటే ఇక్కడ ఇమేజ్కి ముందు యాడ్ అయింది. ఓకే, ఇక్కడ ఈ టెక్స్ట్కి ముందు కూడా ఇక్కడ యాడ్ అయింది. తర్వాత ఇన్సర్ట్ ఆఫ్టర్ అంటే ఇమేజ్ తర్వాత ఇక్కడ యాడ్ అయింది ఆఫ్టర్, ఇక్కడ పారాగ్రాఫ్ తర్వాత ఇక్కడ ఆఫ్టర్ అనేది యాడ్ అయింది. ఓకే, బిఫోర్ ఆఫ్టర్, ఇక్కడ ఇమేజ్కి ముందు బిఫోర్, ఇమేజ్ తర్వాత ఆఫ్టర్. ఆ పర్టికులర్ ఎలిమెంట్ తర్వాత ఇంకొక ఎలిమెంట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఓకే, BI ఇలా ఎలిమెంట్స్ యాడ్ అవుతాయి. ఇందాకనేమో పర్టికులర్ కంటెంట్కే ఆ ఎలిమెంట్లోనే మనం టెక్స్ట్ అనేది యాడ్ చేస్తున్నాం అపెండ్ ప్రిపెండ్ ద్వారా. ఇదేమో ఆ ఎలిమెంట్ కంప్లీట్ అయిన తర్వాత సపరేట్గా యాడ్ అవుతుంది. ఓకేనా సునీల్? హలో, ఎస్ సార్ ఈరోజు అర్థమవుతుంది సార్. ఇంతవరకు స్టాప్ చేద్దాం. ఓకే సార్ మిగతావి ఓకే రేపు కంప్లీట్ చేసేద్దాం. ఇంకా రేపు jQuery మ్యాక్సిమం ఓకే కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఓకే మీది UI కాబట్టి యాంగ్లజెస్ చాలా ఇంపార్టెంట్. నిన్న వీడియోస్ షేర్ ఓకే చేశాను, చూసారా? వీడియోస్ మీరు సిఎస్ఎస్ HTML ఇంకా జావా స్క్రిప్ట్ అది 3 లాంగ్వేజ్ ఆ, 8 వీడియోస్ ఉంది, 8 టోటల్ 8. మొత్తం 8 వీడియోస్ ఉన్నాయి. మొత్తం ఒక ప్లేలిస్ట్ మొత్తం ఒకటే లైన్గా ప్లే అవుతాయి. అది ఫస్ట్ డౌన్లోడ్ HTML చేద్దాం సార్. మీరు యూట్యూబ్ డౌన్లోడ్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే మీరు డౌన్లోడ్ ఇంకా చేసుకోవచ్చు. ఇది నోట్స్ దొరుకుతుందా ఇది నోట్స్ ఇది నేను నోట్ సెండ్ ప్యాడ్ చేస్తాను. అంతా? సెండ్ చేస్తాను నేను. ఓకే ఓకేనా? అది ప్రాక్టీస్ చేయాలి. ఈ ఓకే సార్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ సెండ్ చేస్తాను, ప్రాక్టీస్ చేయండి. ఓకే. మీరు ఇది మెయిన్ సార్ ఒక క్వశ్చన్ ఉంది. నేను ఇప్పుడు మేము కోడ్ రాసినాం, అది ఎట్లా చేయాలి అది ఎలా రన్ చేయాలంటే నోట్ ఇప్పుడు ప్యాడ్ లో? నోట్ ప్యాడ్లో రాస్తావు కదా. ఓకే ఇప్పుడు సపోజ్ ఈ ఫేడ్ ఇన్ ఉంది కదా, ఈ ఫేడ్ ఇన్ కోడ్ ఉంది అనుకోండి. నోట్ ప్యాడ్ తీసుకో. ఓకే ఓకే, నోట్ ప్యాడ్లో రాస్తారు కదా,
దీన్ని సేవ్ చేయండి. ఓకే. సేవ్ ఎలా చేస్తారంటే .html ద్వారా సేవ్ చేస్తారు. ఓకే. .html. ఓకే. సునీల్ .html. అప్పుడు ఓకే. మనకి బ్రౌజర్ ఫార్మాట్ లో సేవ్ అవుతుంది. ఓకే. బ్రౌజర్ ఫార్మాట్ లో వస్తుంది. ఇక్కడ సునీల్ అనేది. ఓకే, దీన్ని రన్ చేస్తే ఓకే. ఆటోమేటిక్గా ఫేడింగ్ ఫేడ్ అవుట్ ఇవి వర్క్ అవుతాయి అనమాట. ఓకే. ఓకే. ఓకే సార్. .html తో సేవ్ చేయాలి ఎప్పుడైనా సరే మీరు ఫామ్స్ ఓకే. ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు. ఓకే సార్. ఓకే, అది ప్రాక్టీస్ చేస్తా. ప్రాక్టీస్ చేయండి. యాంగులర్ జేఎస్ మీకు చాలా ఇంపార్టెంట్. సిఎస్ఎస్ ఒకటి, జేక్వరీ ఒకటి. ఓకే, జావా స్క్రిప్ట్ మీరు నార్మల్గా ప్రాక్టీస్ చేసుకున్నా నో ప్రాబ్లం. జేక్వరీ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, తర్వాత యాంగులర్ జేఎస్ చాలా ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ వీక్ యాంగులర్ జేఎస్. అది స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ వీక్. ఓకే. ఇవి మూడు బాగా ఫోకస్ పెడితే మీకు హెచ్డిఎంఎల్ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. అది మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా కదా. ఓకే. yes sir. హెచ్డిఎంఎల్ ఐడియా ఉందా అసలు? హెచ్డిఎంఎల్ ఐడియా ఉంది సార్. అది ఇంకేంటి మరి, ఒక 2 గంటలు కూర్చుంటే అయిపోద్ది అది. ఓకే. అది జస్ట్ sir. ఏంటంటే హెచ్డిఎంఎల్ ఎలిమెంట్స్ మనం తెలుసుకుంటే చాలు. ఏ ఎలిమెంట్స్ ఓకే. ఉంటాయి, ఎక్కడ ఏమి చేయాలి అనేది. అట్లా. ఓకే సార్, అదే చేస్తాను, చూస్తాను. ఓకే రైట్, రేపు మీట్ అవుదాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే బాయ్ సార్. బాయ్. బాయ్.